విఠాల్ ప్రేమని పిలిచి డైరీ ఇచ్చాడు. ప్రేమకి డైరీ చూడగానే కొన్ని ఫ్లాషెస్ వచ్చాయి. ఎందుకో డైరీని చూసి చాలా ఆనందం వేసి వెంటనే తీసుకొని తన రూమ్కి వెళ్ళింది. మెల్లగా డైరీని ఓపెన్ చేసింది. ప్రేమ శ్రీకర్ల కథ మొదలవుపోతుంది అని కనిపించింది. శ్రీకర్ అని బయటకు అంది ప్రేమ. వెంటనే హాస్పిటల్లో చూసిన శ్రీకర్ మొహం కనిపించింది. మెల్లగా ఒక్కొక్క పేజీ తిప్పుతూ చదవడం స్టార్ట్ చేసింది. ఎంగేజ్మెంట్ దగ్గరికి వచ్చేసరికి కళ్ళు పెద్దవయ్యాయి. ఫాస్ట్గా చదవడం స్టార్ట్ చేసింది. శ్రీకర్ వాళ్ళ ఇంటికి రావడం, 2 డేస్ తనతో ఉండడం, తనకి అన్నం తినిపించడం, అమ్మా నాన్నలను మరిపించేంతలా తనని చూడడం, ప్రపోజ్ చేయడం, బాధతో యూఎస్కి వెళ్ళడం దగ్గర నుంచి వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ టూర్ ప్లాన్ చేసుకోవడం, సాగర్కి ఎంగేజ్మెంట్ గురించి చెప్పాలనుకోవడం వరకు మొత్తం చదివేసింది. ప్రేమకి హెడ్ఏక్ వచ్చేసింది. తలని 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. మెల్లమెల్లగా అన్నీ గుర్తొచ్చేశాయి ప్రేమకి. తను రింగ్ కోసం వెళ్ళినప్పుడు ఏదో బలంగా గుద్ది పడిపోవడం వరకు. ప్రేమ కాసేపు అలా బెడ్ పైన మౌనంగా పడుకొని శూన్యం వైపు చూస్తూ ఉండిపోయింది. ఇంతలో సాగర్ గుర్తొచ్చాడు. ఎంటెక్లో జాయిన్ అవ్వడం, తనకి క్లోజ్ అవ్వడం, తను ప్రపోజ్ చేయడం, వాళ్ళ ప్రేమ గురించి తన ఇంట్లో చెప్పడం, ఈరోజు సాగర్ ఇంటికి వచ్చి అమ్మా నాన్నలను మీట్ అవ్వాలనుకోవడం అని గుర్తు చేసుకుంది. అసలు సాగర్కి నేను క్లోజ్ ఫ్రెండ్ని అంతే కదా, తను ఎందుకు మరి నాకు ప్రపోజ్ చేశాడు? నాకు గతం గుర్తు రావాలనా? ఏమో పిచ్చెక్కిపోతుంది అని అనుకుంది. ప్రేమకి ఏం అర్థం కాలేదు. అసలు ఏం జరిగిందో ఏం జరగబోతుందో చాలాసేపు పట్టింది మొత్తం అర్థం చేసుకోవడానికి. ఇంతలో గుర్తొచ్చింది. స్వప్న మొన్న కలిసినప్పుడు సాగర్తో ఈసారి అమ్మకి నిజం చెప్తావా అని అనడం. వెంటనే స్వప్నకి కాల్ చేసింది. స్వప్న లిఫ్ట్ చేసి హా చెప్పు ప్రేమ అని అంది. నాకు అంతా గుర్తొచ్చేసింది అని చెప్పింది ప్రేమ. స్వప్న వెంటనే సంతోషంతో ప్రేమ నిజమా, ఎంత మంచి మాట చెప్పావు అని అంది. నాకు ఒకటి చెప్పవే అని అంది ప్రేమ. హా ఏంటి ప్రేమ అని అడిగింది స్వప్న. మొన్న మనం కలిసినప్పుడు సాగర్తో ఈసారన్నా అమ్మకి నిజం చెప్తావా అని ఎందుకు అన్నావు అని అడిగింది. అప్పుడు స్వప్న ఫోన్లో కాదే డైరెక్ట్గా మాట్లాడాలి అని అంది. ప్రేమ సరే అని కాఫీ డేకి రమ్మంది. ప్రేమ విఠాల్తో నాన్న నాకు అంత గుర్తొచ్చింది అని అనగానే విఠాల్ శాంతికి ఆనందం వేసింది. స్వప్నని కలవడానికి వెళ్తున్నాను, మీరు ఏం కంగారు పడొద్దు, ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఇద్దరు కాఫీ డేలో కలిశారు. ఇప్పుడు చెప్పు అని అంది ప్రేమ. అప్పుడు స్వప్న ఇలా చెప్పింది. నువ్వు సాగర్ మనసులో నేను లేను, వాళ్ళ అమ్మకి చెప్పడం విన్నాను అన్నావు. నేను నమ్మలేదు. కానీ నువ్వు ప్రామిస్ వేసేసరికి నీ దగ్గర ఇంకా ఆ టాపిక్ ఎత్తలేదు. కానీ మెల్లగా సాగర్కి ఇదంతా చెప్పి మిమ్మల్ని కలపాలి అని ఉండేది. కానీ నువ్వేమో ఎంగేజ్మెంట్ గురించి చెప్పేసరికి ఇంకా చేసేదేం లేక నేను సైలెంట్గా ఉండిపోయాను. కానీ నీకు యాక్సిడెంట్ అయిన రోజు సాగర్ని చూశాక అర్థమైంది నీకోసం ఎంత తపిస్తున్నాడో అని. తర్వాత అడిగాను తనని, ఎందుకు ఇలా చేశావు? నేను నువ్వు మీ అమ్మతో చెప్పిన మాటలు విన్నాను అని చెప్పాను. అప్పుడు తను వాళ్ళ ఫ్రెండ్ ప్రేమ అని అరవడం వల్ల అమ్మ కంగారు పడిందని, అందుకే అలా చెప్పాల్సి వచ్చిందని, తనకి ఎప్పుడూ ఒక కోరిక ఉండేదని, నువ్వు తనని ఇష్టపడుతున్నావని తెలిసిన తర్వాతే వాళ్ళ అమ్మకి నీ గురించి చెప్పాలని, అంతెందుకు నువ్వు ఎలాగో ఓపెన్ అవ్వలేదని, టూర్ రోజు గుడిలో నీకు ప్రపోజ్ చేద్దామని అనుకున్నాడని చెప్పింది. ప్రేమకి ఆ మాటలు వింటుంటే పిచ్చి పట్టడం ఒకటే తక్కువని అనిపించింది. కానీ నువ్వు తనని లవ్ చేసిన సంగతి నేను చెప్పలేదు. నువ్వేమో తెలియకుండానే మళ్ళీ సాగర్ని ఇష్టపడ్డావు అని మొత్తం చెప్పింది స్వప్న. ప్రేమ ఏం మాట్లాడలేదు. ప్రేమ స్వప్నని కలవడానికి వెళ్ళిన 10 నిమిషాలలో సాగర్ వచ్చాడు వాళ్ళ ఇంటికి. శాంతి తలుపు తీసింది. ప్రేమ లేదా ఆంటీ అని అన్నాడు సాగర్. ఉంది బాబు, ఇప్పుడే ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళింది అని చెప్పి ఇంట్లోకి రమ్మంది. ఇంతలో విఠాల్ వచ్చి సాగర్ని గుర్తుపట్టి రా బాబు అని అన్నాడు. అప్పుడు సాగర్ కొంచెం తడబడుతూ నా పేరు సాగర్ అంకుల్, ప్రేమ చెప్పే ఉంటుంది మేమిద్దరం ఇష్టపడుతున్న సంగతి అని చెప్పి తనకి వాళ్ళ అమ్మ ఒక్కటే ఉందని, వాళ్ళ అమ్మ గతం గురించి మొత్తం చెప్పి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు నుంచి ప్రేమ అంటే తనకి ఎంత ప్రాణమో మొత్తం చెప్పాడు. తనకి ఏమన్నా కోరిక ఉందంటే అది ప్రేమ అని చెప్పాడు. విఠాల్ ఒక్కసారిగా షాక్ అయి ప్రేమ ఇష్టపడుతుంది తిననా అని అనుకుంటూ ఆలోచనలకి వెళ్ళిపోయాడు. వెంటనే శాంతి ప్రేమకి ఎంగేజ్మెంట్ అయిందని చెప్పేసింది.
అంతే. సాగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? నాకేం అర్థం కావట్లేదు అని అన్నాడు. వెంటనే శాంతి అవును బాబు అని చెప్పి డైరీ తీసుకొచ్చి ఇచ్చింది. ఆ డైరీ తీసి చదువుతూ ప్రేమ ఎంగేజ్మెంట్ గురించి రాగానే సాగర్ కన్నీటితో తడిసిపోయింది డైరీ. తర్వాత శ్రీకర్ ఇంటికి రావడం, ప్రేమని కంటికి రెప్పలా చూసుకోవడం, శ్రీకర్ ప్రేమకి ప్రపోజ్ చేయడం వరకు చదివాడు. తర్వాత ప్రేమ యాక్సెప్ట్ చేయడం దగ్గరికి వచ్చేసరికి ఇంకా చదివితే తన ఊపిరి ఆగిపోతుందేమో అనిపించి డైరీని మూసేశాడు. నాకు తెలియకుండా ఇంత జరిగిందా అప్పుడు అని అనుకుంటుంటే సాగర్ మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఇంకా నుంచినే శక్తి లేక కింద కూర్చుండిపోయాడు. తన చేతుల్లో మొహం దాచుకొని చిన్న పిల్లాడిలా ఎక్కి ఎక్కి ఏడ్చేశాడు. ప్రేమ మనసులో అప్పుడు నేను లేను అని అనుకుంటుంటే గుండెని మెలబెట్టేస్తున్నంత బాధగా ఉంది సాగర్కి. వెంటనే శాంతి అయ్యో ఏమైంది బాబు లే అని అంటుంటే అప్పుడు విఠాల్ తేరుకొని సాగర్ని లేపి మంచినీళ్ళు ఇచ్చారు. సాగర్కి మాత్రం ఏడుపు ఆగట్లేదు. శాంతికి కూడా అది చూసి ఏడుపొచ్చింది. సాగర్కి ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో, ఎవరికి ఇంత బాధ చెప్పుకోవాలో అని అనుకుంటుండగా ప్రేమ అందంగా నవ్వుతున్న మొహం కనబడింది. అప్పుడు సాగర్ అసలు నీకు దూరంగా ఎలా వెళ్ళగలను ప్రేమ? ఐ కాంట్ స్టే అవే ఫ్రమ్ యూ. నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా బాబోయ్ ఆ థాట్ కూడా నేను భరించలేను. నా వల్ల కాదు. కానీ ఇంత తెలిసాక నీకు దగ్గరెలా ఉండగలను? ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది. నిన్ను గట్టిగా పట్టుకొని ఏడవాలని ఉంది. నేను ఎప్పటికీ నీకు దూరంగా వెళ్ళలేను ప్రేమ అని చెప్పాలని ఉంది. కానీ ఎలా? ఇంత జరిగాక ఎలా అని అనుకుంటూ ప్రేమ ఇప్పుడు వస్తే తనని వదిలేసి ఇంకా వెళ్ళలేనేమో అనుకుంటూ వెంటనే సాగర్ లేచి సారీ ఆంటీ, సారీ అంకుల్ అని చెప్పి అతి కష్టంగా ప్రేమ నుండి దూరంగా వెళ్ళిపోయాడు. అప్పుడు విఠాల్ ఏమైందే అని అంటుంటే డైరీ చదివి ఇలా అయిపోయాడు అని చెప్పింది శాంతి. అప్పుడు విఠాల్ వెంటనే తను ఎవరనుకున్నావు? మన ప్రేమకి బాలేనప్పుడు కంటికి రెప్పలా చూసుకున్న అబ్బాయి తినే అని చెప్పగానే శాంతి షాక్ అయి నేను హాస్పిటల్లో చూశాను కానీ గుర్తుపట్టలేదు అని చెప్పింది. ప్రేమని మొదటి సంవత్సరం నుంచి ఇష్టపడుతున్నట్టు చెప్పాడు కదా అని విఠాల్ అన్నాడు. శాంతి అవును అని చెప్పి మీకు గుర్తుందా? ప్రేమ మనకి తిన గురించి చెప్పినప్పుడు మనమిద్దరం తన చిరకాల కోరిక తీరాలని దేవుడిని ప్రార్థించాం అని అంది. ఆ చిరకాల కోరిక మన ప్రేమే కదండి అని చెప్పింది. విఠాల్కి అది గుర్తొచ్చి అవును శాంతి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని అన్నారు. మనకే ఇలా ఉంటే ప్రేమకి ఎలా ఉంటుంది అని చెప్పి ఇద్దరు బాధపడ్డారు. అంతలో ప్రేమ ఇంటికి వచ్చింది. విఠాల్ సాగర్ వచ్చిన సంగతి చెప్పాడు. ప్రేమ వెంటనే ఎంగేజ్మెంట్ గురించి చెప్పలేదుగా అని అంది. శాంతి చెప్పేశానమ్మా అని అంది. వెంటనే ప్రేమ అయ్యో అని తల పట్టుకొని సోఫాలో కూర్చుండిపోయింది. వెంటనే విఠాల్ ఏమైంది తల్లి అని కంగారు పడ్డాడు. డాడీ హెడేక్గా ఉంది అని చెప్పింది. శాంతి కంగారు పడి ఎక్కువ ఆలోచించకమ్మా అని చెప్పి ఇద్దరు ప్రేమని రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పారు. అప్పుడు ప్రేమ డాడీ స్లీపింగ్ పిల్ ఒకటి ఇవ్వండి, తట్టుకోలేకపోతున్నాను అని అంది. వెంటనే విఠాల్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని అన్నారు. వద్దు నాన్న నేను బాగానే ఉన్నాను అని చెప్పింది ప్రేమ. విఠాల్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. డాక్టర్ అంతా విని ఫైన్, గతం మొత్తం గుర్తొచ్చింది, స్ట్రెస్ వల్ల హెడేక్ వచ్చింది అని చెప్పి లైట్ పవర్ ఉన్న ట్యాబ్లెట్ చెప్పారు. వెంటనే విఠాల్ తెచ్చి ప్రేమకి ఇచ్చాడు. ప్రేమ ట్యాబ్లెట్ వేసుకొని కాసేపట్లో నిద్రలోకి వెళ్ళిపోయింది. విఠాల్ శాంతి నీరసంగా హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు. ఒక 4 గంటలు ప్రేమ మత్తుగా నిద్రపోయింది. తను లేచేసరికి 7 అయింది. ఇంతలో శాంతి ప్రేమని చూడడానికి వచ్చి లేచావమ్మా అని వెళ్ళి భోజనం తెచ్చింది. పొద్దున్నుంచి ఏం తినలేదు నువ్వు అని అనుకుంటూ విఠాల్ కూడా వచ్చాడు. ప్రేమ వద్దు అని అంది. తినమ్మా అని శాంతి అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అది చూసి అయ్యో ఏంటమ్మా ఇది అంటూ ఒక ముద్ద తింది ప్రేమ. శాంతి తినిపిస్తుండగా అమ్మ మీరిద్దరు కూడా తినలేదు కదా అని చెప్పి ఇద్దరికీ తినిపించింది. అందరి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. తినేశాక ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ప్రేమ రూమ్లో. విఠాల్ అన్నాడు, తల్లి చాలా జరిగిపోయింది. ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. సాగర్ మంచితనం గురించి తెలిసినప్పుడు మేమిద్దరము తన కోరిక తీర్చు అని దేవుణ్ణి ప్రార్థించాం. ఆ కోరిక నువ్వే అని తెలీదు.
శ్రీకర్ లాంటి అబ్బాయి మా అల్లుడు అవ్వాలని కూడా ప్రార్థించాం. తెలియకుండా ఇద్దరు నీ లైఫ్లో ఉండడానికి మేము కూడా ఒక కారణం. ఇప్పుడు ఏం చేసినా ఏం నిర్ణయం తీసుకున్నా నువ్వే చేయాలి. ఇద్దరిలో ఎవరు నీ లైఫ్లో ఉంటారనేది నువ్వే డిసైడ్ చేయాలి. బాగా ఆలోచించి నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది చేయి తల్లి అని చెప్పారు. ప్రేమ అదంతా విని సరే డాడీ అని అంటుండగా తన బ్యాగ్ దగ్గర డైరీ కనిపించింది. స్టోర్ రూమ్లో పెట్టింది ఇక్కడికి ఎలా వచ్చింది డాడీ అంటూ డైరీని తీసింది. అప్పుడు విఠాల్కి పొద్దున్న శ్రీకర్ రావడం, స్టోర్ రూమ్కి వెళ్ళగానే చాలా బాధగా ఉండడం గుర్తొచ్చి జరిగినదంతా ప్రేమకి చెప్పాడు. ప్రేమ అది విని ఏంటి నాన్న ఇలా జరిగింది, ఇద్దరు ఒకరోజే ఇంత బాధపడ్డారు అని అంది. అప్పుడు విఠాల్, జరగబోయేది మాత్రం నీ చేతిలోనే ఉంది తల్లి, బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో, నువ్వు కరెక్ట్గానే తీసుకుంటావని మాకు తెలుసు అని చెప్పి ఇద్దరు ప్రేమ నుదుటిపై ముద్దు పెట్టి మరీ ఎక్కువగా ఆలోచించకు కన్నా జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు. ప్రేమ కాసేపు ఆలోచించి శ్రీకర్కి కాల్ చేసింది. ప్రేమ నెంబర్ చూసి లిఫ్ట్ చేయకుండా ఉండలేకపోయాడు శ్రీకర్. అది కూడా ఇంతకాలం తర్వాత తన మాట వినబోతున్నందుకు. హలో ప్రేమ అని అన్నాడు. శ్రీకర్ అని ప్రేమ అనేసరికి తనకి బాగా దుఃఖం వచ్చి కంట్రోల్ చేసుకొని చెప్పు ప్రేమ అని అన్నాడు. నాకు మొత్తం గుర్తొచ్చింది అని చెప్పింది. శ్రీకర్కి వెంటనే ఏడుపు వచ్చేసింది. అప్పుడు ప్రేమ, శ్రీకర్ నువ్వు మన పెళ్ళి ప్రపోజల్ రాకముందు జరిగింది చదివావు, కానీ తర్వాత నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నేను రాసుకుంది చదవలేదు. అయినా మనసులో ఒకరిని పెట్టుకొని నీ ప్రపోజల్ని అప్పుడు ఎలా యాక్సెప్ట్ చేశాననుకున్నావు, నా గురించి తెలీదా నీకు అని అంది. వెంటనే శ్రీకర్, అది కాదు ప్రేమ, అది చదివాక నాకు ఇంకా వేరే ఆలోచనే రాలేదు, ఆలోచించే పరిస్థితిలో కూడా లేను అని అన్నాడు. అప్పుడు ప్రేమ, నాకు మెమొరీ లాస్ అయ్యాక చాలా జరిగింది శ్రీకర్, అంతేకాదు ఇంకా ఒక నిజం తెలిసింది అని మొత్తం చెప్పింది. తను సాగర్ వాళ్ళ అమ్మతో మాట్లాడటం విని ఎంగేజ్మెంట్కి ఎస్ చెప్పడం, యాక్సిడెంట్ తర్వాత తెలియకుండా సాగర్నే ఇష్టపడటం, అంతేకాకుండా సాగర్ వాళ్ళ అమ్మకి ఎందుకు అలా చెప్పాడో తెలియడం, మన ఎంగేజ్మెంట్ తర్వాత రాసిన డైరీ సాగర్ చదవటం వరకు మొత్తం చెప్పింది. శ్రీకర్ ప్రేమ మాటలు విని షాక్ అయిపోయాడు. ఏడుపు వచ్చేస్తుంది. శ్రీకర్ రేపు కలిసి మాట్లాడాలి, ఇక్కడికి రా అని అంది ప్రేమ. అప్పుడు శ్రీకర్ గట్టిగా ఊపిరి పీల్చుకొని సరే ప్రేమ, మళ్ళీ రిటర్న్ అవుతా, మార్నింగ్ 9 కల్లా వచ్చేస్తా అని చెప్పాడు. సరే శ్రీకర్ అని ఫోన్ పెట్టేసింది. ఇంతలో స్వప్న కాల్ చేసింది. ఎలా ఉన్నావు ప్రేమ, ఇందాక బాగా అప్సెట్ అయ్యావు అని అంది. ఏమో స్వప్న, నాకేం అర్థం కావట్లేదు అని అంది ప్రేమ. అప్పుడు స్వప్న, నువ్వు ఫోన్ ఎత్తలేదని సాగర్కి కాల్ చేశా, నీకు గతం గుర్తొచ్చింది చెప్పాను. అప్పుడు సాగర్, నాకు ఇప్పుడే తెలిసింది ప్రేమ ఎంగేజ్మెంట్ గురించి అని చెప్తూ ఏడ్చేశాడు. ప్రేమ నన్ను ఇష్టపడలేదు, తన మనసులో నేను లేను అని చెప్పి బాధపడుతుంటే నేను మొత్తం చెప్పేశాను. నువ్వు ఎంత ఇష్టపడింది, వాళ్ళ అమ్మకి చెప్పింది విని నువ్వు ఎంత బాధపడింది, తర్వాత శ్రీకర్తో ఎంగేజ్మెంట్, తను నిన్ను ఎంతగా ఇష్టపడుతుంది మొత్తం చెప్పేశాను. తర్వాత సాగర్ని కంట్రోల్ చేయడం నా వల్ల కాలేదు అని చెప్పింది స్వప్న. అప్పుడు ప్రేమ, ఇక్కడ కూడా చాలా అయింది అని జరిగినదంతా చెప్పింది. అప్పుడు స్వప్న, ఇప్పుడు ఏం చేయబోతున్నావు మరి, అంతా నీ డెసిషన్ పైనే ఆధారపడి ఉంది అని అంది. అవును స్వప్న, నాకు ఏం అర్థం అవ్వట్లేదు, పిచ్చి పట్టేలా ఉంది, కానీ ఒక నిర్ణయం అయితే తప్పకుండా తీసుకోవాలి. శ్రీకర్ని రేపు రమ్మన్నాను, సాగర్కి కూడా కాల్ చేసి రమ్మనాలి, అప్పుడు వాళ్ళిద్దరి ముందే నా డెసిషన్ చెప్తా అని అంది. సరే ప్రేమ, టేక్ కేర్ అని చెప్పి స్వప్న ఫోన్ పెట్టేసింది. తర్వాత ప్రేమ సాగర్కి కాల్ చేసింది. సాగర్ లిఫ్ట్ చేయకుండా ఉండలేకపోయాడు. అప్పుడు ప్రేమ, సాగర్ మనకే తెలియకుండా చాలా జరిగిపోయింది అని మొత్తం చెప్పి రేపు బాబా గుడికి రా ప్లీజ్ మాట్లాడాలి అని చెప్పింది. సాగర్ సరే అని ఏడుపు ఆపుకోలేక ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడు ఏం చేయాలి అని ప్రేమ తల పట్టుకొని కూర్చుంది. చాలాసేపు ఎడతెరిపి లేని ఆలోచనలు. సాగర్ తన లైఫ్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినదంతా గుర్తు చేసుకుంది. ఒక చిన్న అబద్ధం ఎంత పెద్ద మార్పు తెచ్చేసింది ముగ్గురి జీవితాలలో అని అనుకుంది. శ్రీకర్ తన లైఫ్లోకి వచ్చిన తర్వాత జరిగినవన్నీ గుర్తొచ్చాయి. అప్పుడు ప్రేమకి, దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు, కానీ ఎమార్పటుగా ఉండడం మంచిది కాదు తల్లి, ఇంకా క్లిష్టతరం అయిపోతాయి జాగ్రత్త అని స్వామీజీ చెప్పిన మాటలు గుర్తొచ్చి అవును నిజమే, ఆ యాక్సిడెంట్ వల్ల ఇంకా కాంప్లికేట్ అయిపోయింది అని అనుకుంది. మళ్ళీ ఆలోచనలు మొదలయ్యాయి. ఒకళ్ళతో తెలియకుండానే 2 సార్లు ప్రేమలో పడ్డాను, ఇంకొకళ్ళు ఎంగేజ్మెంట్ అయ్యాక మనసుకి దగ్గరయ్యారు,
అసలు ఏం జరిగింది నా లైఫ్లో అనుకుంటూ ఆలోచిస్తుంది. అలా ఎంతసేపు ఆలోచించిందో తనకే తెలీదు. తెల్లవారుతుండగా ఒక నిర్ణయానికి వచ్చింది. బాబా, నా లైఫ్లో జరిగినదంతా నీకు తెలుసు. నువ్వే నాకు ఒక దారి చూపాలి అని అనుకుంది. వెంటనే కళ్ళు మూసుకొని సాగర్ని, శ్రీకర్ని గుర్తు చేసుకుంది. తన కళ్ళల్లో మెదిలిన దానిని చూసి నవ్వు విరిసింది ప్రేమ మొహంలో. పక్కనే ఉన్న నోటు ప్యాడ్ తీసుకొని 2 స్లిప్స్ చేసి రెండిటి మీద రాసి వ్యాలెట్లో పెట్టుకుంది. అలసిపోవడంతో కాసేపు నిద్రలోకి జారుకుంది. ప్రేమ లేచేసరికి 7 అయిపోయింది టైం. వెంటనే లేచి ఫ్రెష్ అయి వాలెట్ తీసుకొని విఠాల్ శాంతి దగ్గరికి వెళ్ళి ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెప్పి, బాబాగారి గుడికి వెళ్తున్నాను, శ్రీకర్ రాగానే అక్కడికి వచ్చేయమనండి అని చెప్పింది. ఇద్దరూ సరే తల్లి, ఏది ఏమైనా నీ సంతోషమే మాకు ముఖ్యం అని చెప్పి నుదిటిపై ముద్దు పెట్టారు. ప్రేమ గుడికి వెళ్ళి బాబాగారిని దర్శించుకొని తన మనసులో అనుకొని 2 స్లిప్స్ వేసి బాబాగారినే తలుచుకొని ఒకటి తీసింది. దాంట్లో వచ్చింది చూసి తను అనుకున్నదే వచ్చినందుకు మొహంపై నవ్వు వచ్చింది. సాగర్, శ్రీకర్ ఇద్దరి కోసం ప్రేమ ఎదురు చూస్తుంది. ఇంతకీ ప్రేమ ఏం నిర్ణయం తీసుకుంది? ఇద్దరిలో ఎవరిని చూస్ చేసుకుంది? అసలు సాగర్, శ్రీకర్ల ఇద్దరిలో ఎవరిది ప్రేమ? ఎవరికి ఈ ప్రేమ చెందునుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.